తిరుమల తిరుపతి దేవస్థానం జనసేన పార్టీ నేత కవిత ఈరోజు పట్టూరు పోరాట భావనతో కఠిన వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యల్లో ఆమె పేర్కొన్నారు, తల్లిదండ్రులు బాగుండాలని కొట్లాడినను కుటుంబం నుంచి విడగొట్టే కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టను. అదనంగా ఆమె చెప్పినట్లు ఏ ఊరు ఏ అయ్య జాగీరు కాదు, నా కుటుంబంపై కుట్రలు చేసిన వారి భారతం పడతా అన్నారు. కవిత ఈ హెచ్చరి వ్యాఖ్యలు పార్టీ పరిపాలన, వ్యక్తిగత పరాక్రమాల నేపథ్యంలో వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆమె కుటుంబ సంక్షేమం పరమైన గౌరవాన్ని రక్షించడానికి అవినీతిమయమైన కుట్రాత్మక చర్యలపై కఠినంగా నిలబడతానని స్పష్టం చేశారు. మడక గడ్డకు మీ అందరికీ తెలుసు, కొంచెం బయటది మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు నిలిచిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని సందర్భంగా తెలియజేస్తూ